హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మా ఇల్లు బయట నుంచి మా గార్డెన్ చూపిస్తాను. ఇ ఇదైతే హోమ్ టూర్ కాదండి. ఇల్లయితే ఇంకా లోపల చాలా ఫర్నిచర్ అవి ఏమీ లేవు. కర్టెన్స్ లేవు. అందుకే హోమ్ టూర్ అయితే నేను చేయట్లేదు. హ్మ్. చిన్నగా మా ఇల్లయితే చూపిస్తున్నాను అంతే గార్డెన్. ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇల్లన్నది కల కదా! ఆ ఇల్లు కట్టుకోవడం కోసం మేము కూడా చాలా శ్రమించామండి. 11 సంవత్సరాలు అద్దెల్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాం. కొంతమంది మంచి వాళ్ళుండేవారు. కొంతమంది కొన్ని చోట్ల అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. అలా అద్దింట్లో ఉండి, ఇంకా లోన్ పెట్టుకుని అయితే ఇల్లయితే కట్టుకున్నాం. హౌసింగ్ లోన్ పెట్టుకుని. ఈ ఇల్లు కోసం చాలా కష్టపడ్డాం. సొంతిల్లు అన్నది ప్రతి ఒక్కళ్ళకి కల కదా! అలా కట్టుకున్నామనమాట ఈ ఇల్లు. ఇంకా చాలా లోన్ అయితే ఉంది. హౌసింగ్ లోన్. సరే. ఇప్పుడు మా గార్డెన్ చిన్నగా నేను మా ఇంటి ముందు పెంచుకుంటున్న మొక్కలనైతే మీకు చూపిస్తున్నాను చూడండి. కనకాంబరం మొక్క చాలా బావుంది కదా! నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ ప్లేస్ లేదు. ఉన్న ప్లేస్‌లోనే అలా చిన్నగా పెంచుకుంటున్నాను. మందారం చూసారా ఎంత బావుందో! నాకైతే చాలా ఇష్టం. పూజకి ఉపయోగపడతాయని అన్ని రకాల మందారాలైతే వేశాను. గులాబీ మొక్క, ఇంకా నాకు ఇష్టమైన సన్నజాజుల మొక్క కూడా వేశాను చూడండి. దానికి పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి. సన్నజాజులు, నాటు మందారం. ఇవి చూడండి. ఈ పువ్వులు మీలో ఎంతమందికి తెలుసు? బొగడబంతి పువ్వులు అంటారు. అవి. ఆ మొక్క కూడా వేశాను ఇంటి ముందు స్థలంలో. అది మనది కాదనుకోండి. ఖాళీగా ఉంది కదా అని అందాక మొక్కలు పెంచుకుంటున్నాను. చిన్న బీరపాదు పెట్టాను. వంగ మొక్కలు, బెండ మొక్కలు, బంతి మొక్కలు అవన్నీ వేశాననమాట శుభ్రం చేసుకొని. ఖాళీగానే ఉంది కదా స్థలం అని చెప్పి వేశాను. మా స్థలం అయితే కాదులెండి. అవి ఇప్పుడే పెరుగుతున్నాయి మొక్కలు. ఇంకా కాయడం అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇల్లు అన్నది ఉండాలి. దాంతో పాటు కొంచెం స్పేస్ ఉంటే ఇలా మొక్కలవి పెంచుకోవచ్చు కదా! మాకు స్పేస్ అయితే లేదులెండి. అలా ఏదో మొక్కలు పెంచుతున్నాను. కూరగాయల మొక్కలు, బంతి మొక్కలు, చిక్కుడు పాదులు అవి పెట్టాను మరి పెరుగుతాయో లేదో. నేల సరిగా లేదు. బీరపాదు అవన్నీ సరదాగా మీకు చూపిద్దాం. రోజు ఏదో ఒకటి మీకు చెప్తున్నాను కదా! అలా బ్యూటీషియన్ గురించి కాకుండా గోరింటాకు మొక్క చూసారా? నాకు చాలా ఇష్టం. అందుకే గోరింటాకు మొక్క కూడా వేశానక్కడ. చాలా బావుంది కదా! ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. చిన్న మొక్క అది. ఆహ్, బే చిక్కుడు పాదు చూడండి. చిన్న వేప మొక్కుంటే దాని మీదకు ఎక్కించాననమాట. తులసి చెట్టు. ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇల్లన్నది కల కదండీ! అద్దెంట్లో ఉండడం చాలా కష్టం. బీరపాదు చూడండి. చిన్న బీరపాదు, బెండ మొక్కలు, అలా చిన్నగా ఏవో వంగ మొక్కలు అలా పెంచుతున్నాననమాట. సరే మీకు రోజు బ్యూటీషియన్ గురించి చెప్తున్నాను కదా! సరదాగా ఇవి చూపిద్దామని చెప్పి ఈరోజైతే ఈ వీడియో తీశాను. ఎలా ఉంది మా ఇల్లు, మొక్కలు? ఆ ఇల్లు కోసమైతే చాలా కష్టపడ్డామండి. అద్దింట్లో చాలా కాలం ఉన్నాం. పచ్చిమిర్చి మొక్క చూడండి. పచ్చిమిరపకాయలు కాస్తున్నాయి. మందారాలు. ఈ మందారం మొక్క నిండా మొన్నటి వరకు అపరాజిత మొక్క అదే శంకుపూల మొక్క అయితే వెక్కేసిందనమాట. తీసేసాను. ఇది వాము మొక్క. ఇది కూడా పచ్చిమిర్చి మొక్కలు మాత్రం ఇంట్లో పెంచుకోండి. ఇది చూడండి రణపాల మొక్క. ఇంటి ముందు తులసి మొక్కలు. ఇందులో టబ్‌లో అయితే బీరపాదులు పెట్టాను. ఈ మొక్క గురించి మీకు తెలుసా? ఇది కామంచి మొక్క అంటారు కదా! అది. కామాక్షి పళ్ళు. పైన మేముండే ప్లేస్ అనమాట. మా ఇంటి ముందు తులసి కోట. కిందయితే రెంట్‌కిచ్చామండి. పైన మేముంటాము. చూడండి పైనుంచి. చూడండి సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నారు. ఇంకా ఉదయించలేదు. ఎర్లీ మార్నింగ్ లెగిసాననమాట ఇవాళ. నేనెప్పుడు ఇంత మార్నింగ్ లెగను. ఇవాళ మాత్రం లేచాను. మార్నింగ్ లేసి మీకు వీడియో తీయాలని లేచాననమాట. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. లేకపోతే చాలా వస్తది. ఆ ప్రకృతిలో ఇలా లోపలికి ఉంటదనమాట మా ఇల్లు చాలా లోపలికి. చూడండి అంత బావుందో కదా! ఇప్పుడు మా ఫేవరెట్ స్పాట్‌కయితే వచ్చేసాం.
ఇది నా ఫేవరెట్ స్పాట్. నాకు టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలని చాలా ఇష్టం. కాకపోతే పైనయితే పందిరి వేసాం కొంచెం ప్రాబ్లమ్ వలన. అంటే ఈ టైల్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఎండకి టైల్స్ పగిలిపోతున్నాయన్నమాట. అందు గురించి పైన పందిరి వేశారు. అప్పుడే నేను ఈ ఐరన్ స్టాండ్ అయితే చేయించుకున్నాను 3 స్టెప్స్‌తో. బావుందా? అక్కడే చిన్నగా మొక్కలు పెంచుకుంటున్నాను. చూడండి. ఏవో చిన్నగా చిన్న ఐరన్ స్టాండ్ పెట్టుకునేంత లెక్కే ఎండొస్తదనమాట. మిగతాదంతా పందిరే ఉంటుంది. అందుకే ఆ చిన్నగా ఐరన్ స్టాండ్ అయితే చేయించాను. దాని మీద 3 స్టెప్స్‌తో. చూడండి అక్కడ పొట్లపాదు పెట్టాను. పొట్లపాదు చిన్నగా ఎదుగుతుంది ఇప్పుడే. పొట్లపాదు అలాగే చూడండి బావుందా పొట్లపాదు? కాయలెక్కడ కాయించాలో దీన్ని. మిర్చి మొక్క, పచ్చిమిరపకాయలైతే బావున్నాయి. చిన్ని కుండీలో ఉందదైతే. గులాబీ మొక్క ఇది ఎర్ర గులాబీ అన్నమాట. ఇప్పుడు పువ్వులు లేవులెండి. మొన్నే పూసినియి కోసేసాను. ఇది చిట్టి గులాబీ అంటారు గదా! అది. చూడండి. ఇక్కడైతే తోటకూర పెంచుతున్నారు. తోటకూర వేశాను ఈ టబ్‌లో. ఇది తోటకూర అన్నమాట. ఈ టబ్‌లో కొత్తిమీర వేశానండి. ఎందుకో పోయింది మొన్న వర్షాలకి. కొద్దిగా మిగిలిందంతే కొత్తిమీర. ఈ గులాబీ మొక్క ఆరెంజ్ కలర్ గులాబీ మొక్కలు అందులో కూడా తోటకూర విత్తనాలైతే వేశాను. తోటకూర కూడా వచ్చింది అందులోనే. చిట్టి గులాబీ. చిట్టిది ఆరెంజ్ కలర్‌ది. చిట్టి గులాబీ అన్నమాట. అందులోనే తోటకూర మొక్కలు. పక్కన చూడండి ఇందులో తోటకూర, చుక్కకూర ఉంది. చిన్నగా వేశానన్నమాట. తోటకూర, చుక్కకూర కూడా. కిందైతే ఈ టబ్‌లో పాలకూర వేశాను. పాలకూర బా వచ్చింది. ఇది మిర్చి మొక్క. ఇక్కడ చూడండి. అసలు నాకెంత ముద్దనిపించిందో, ఎంత బావుందో కదా! ఈ పచ్చిమిర్చి మొక్క. సూర్యముఖి మిర్చి అంటారంట దీన్ని. పైకి నిలబడి ఏవో పువ్వుల్లాగా భలే కాచినియి కాయలైతే మాత్రం. సూర్యముఖి మిర్చి అంట. బావుందా? మీకు నచ్చిందా? మిర్చి మొక్క అయితే భలే ఉంది గదా! ఏయో మొగ్గల్లాగా విరిసింది. పూసింది. కాసింది కాయలు. సూర్యముఖి మిర్చి. ఇక్కడ చూడండి ఈ టబ్‌లో నిమ్మ మొక్క ఉంది. స్వీట్ లెమన్. అందులో కొత్తిమీర అయితే వేశాను. స్వీట్ లెమన్ టబ్‌లో. స్వీట్ లెమన్ చిన్న మొక్క మొన్నే కొని వేశాను. ఫస్ట్‌లో మీకు చూపించాను కూడా. దానికి కాయలు చూడండి ఎన్ని కాసిందో. స్వీట్ లెమన్. ఇవి తొక్కతో సహా తినేయొచ్చంట. స్వీట్ లెమన్. ఫస్ట్ టైం వేశాను. చూద్దాం. ఈ గులాబీ మొక్క కూడా మీకు చూపించాను ఇదివరకు. గులాబీ రంగు గులాబీ. బావుంది గదా! అందులో కూడా తోటకూర వేశాను ఆ టబ్‌లో కూడా. అలాగే కనకాంబరం రంగు నాకు చాలా ఇష్టం. కనకాంబరం రంగు గులాబీ. ఆరెంజ్ కలరు, కనకాంబరం మిక్సింగ్‌లో ఉంటదన్నమాట. బావుంది కదా! కలర్ అయితే. ఈ గులాబీ మొక్కలు. ఇక్కడ ఇది పింక్ కలర్ గులాబీ. మొన్న చాలా పువ్వులు పూసాయి. ఇదైతే అందం కోసం వేసాం కాటన్స్ మొక్క. ఇది చూడండి. ఇది రెడ్ కలర్ చిట్టి గులాబీ. పువ్వులైతే లేవు మొగ్గలున్నాయి. దాంట్లోనే ఇదండి ఫైనల్‌గా మా ఇల్లు. మా ఇంట్లో నేను పెంచుకుంటున్న మొక్కలైతే. ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇల్లు అన్నది కల కదా! ఆ కల అయితే మేము అలా కష్టపడి నెరవేర్చుకున్నాము. అప్పులున్నాయనుకోండి లోన్‌లవి తీర్చుకుంటాం జాయిగా. సరే మా ఇల్లు నచ్చిందా? మా పెరటి మొక్కలు నచ్చాయా మీకు? నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళం ఇలా ఇంట్లో కొన్నైనా మొక్కలను పెంచుకుంటే మంచిది కదా! ఓకేనా ఫ్రెండ్స్? మా ఇల్లయితే నచ్చిందా? మా మొక్కలు నచ్చినాయి కదా! తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.